పాస్తా సాలడ్. ఓకే. సో నిజంగా యాంగ్జైటీ గురించి మాట్లాడినట్లయితే చాలామందికి ఇప్పుడు ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కంటే మెంటల్ హెల్త్ ఇల్నెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. అందులో ఫస్ట్ది స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అనమాట. సో వీటికి కూడా రెసిపీస్ ఉంటాయని ఫస్ట్ టైం వింటున్నాను. సో చూద్దాం, అందులోనూ పాస్తా అందరూ ఇష్టంగా తింటారు. సో కొంచెం వెస్ట్రన్ కల్చర్ ఎక్కువగా మనము హ్యాబిటేట్ చేసుకుంటాం కాబట్టి చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సలాడ్ అంటే మనం ఒక 2-3 వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంక్లూడ్ చేసుకుంటాం. పాస్తా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వెజిటబుల్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తున్నాం. సో టొమాటోస్, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత గ్రీన్ క్యాప్సికమ్, ఎస్పెషల్లీ కీరా. సమ్మర్లో కావచ్చు, ప్రతి ఒక్క టైంలో మనం కీరా అనేది ఎవ్రీడే తీసుకోవాలి అంటున్నాం. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, రీహైడ్రేట్ అవ్వచ్చు అని. సో పన్నీర్ అనేది కొంచెం స్పెషల్గా ఉంది. అవును. సో కాంబినేషన్ చాలా బాగుంది. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము డ్రెస్సింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే యాంగ్జైటీ లెవెల్స్ కానీ స్ట్రెస్ లెవెల్స్ కానీ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం డిఫరెంట్ కలర్ ఉన్న ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ అండ్ అలాగే ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్ ఉన్నది యూస్ చేయాలి. లైక్ మనం మస్టర్డ్ సాస్ అండ్ అలాగే మింట్ సాస్ ఇక్కడ యూస్ చేస్తున్నాం కదా, ఈ ఫ్లేవర్స్ కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. ఓకే. సో అలాంటివి తీసుకుంటే ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది టర్న్ అవుతుంది అని చెప్తాము. సో అందుకని కొంచెం ఎక్కువగా ఫ్లేవర్గా ఉన్నది మనం ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో పాస్తా ఆల్రెడీ, వీట్ పాస్తా ఆల్రెడీ నువ్వు ఉడికించి తీసుకొచ్చేసావు. బాయిల్ చేసి తీసుకొచ్చాం. ఓకే. సో ఫస్ట్ మిక్సింగ్ బౌల్. సో ఫస్ట్గా కొంచెం ఆయిల్. సో యూజువల్గా సలాడ్స్లో మనం ఎక్కువగా ఆలివ్ ఆయిల్ కానీ యూస్ చేస్తూ ఉంటాము, కొంచెం టేస్ట్ రావడానికి. అండ్ చక్కగా జల్లప్ అయిపోతాయి సలాడ్. చక్కగా జల్లప్ అయిపోతుంది. అది కొంచెం కుక్ చేయకపోయినా సరే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. సో మరి ఇది ఆలివ్ ఆయిలేనా? ఇప్పుడు మనం యూస్ చేసింది ఆలివ్ ఆయిల్. ఓకే. ఆ తర్వాత కొంచెం మస్టర్డ్ సాస్. సో ఎక్కువ టేస్ట్ ఎన్హాన్స్ చేసేది మస్టర్డ్ సాస్, ఇంకొకటి మింట్ సాస్ అని. మింట్ సాస్ మనకు కొంచెం ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. అండ్ అలాగే మింట్ సాస్ కూడా. ఇందులోనే మనం తేనె కూడా ఇంక్లూడ్ చేద్దాము. సో యూజువల్గా సలాడ్స్ అనేవి మనం ఏ టైంలో ప్రిఫర్ చేయొచ్చు అండ్ ఎంత క్వాంటిటీ ప్రిఫర్ చేయొచ్చు? సలాడ్స్ మనం మీల్ రీప్లేస్మెంట్గా చేసుకుంటే బెటర్. సో ఈ సాలడ్ మనం మీల్ రీప్లేస్మెంట్ లాగా యూస్ చేయొచ్చు, బికాజ్ ఇందులో మనకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉన్నాయి అండ్ అలాగే ప్రోటీన్ అండ్ ఫైబర్. ఓకే. సో మనకు కావాల్సినవి ఎవ్రీథింగ్ ఉన్నాయి అండ్ అలాగే ఆయిల్ ద్వారా మనకు ఫ్యాట్స్ కూడా వస్తుంది. సో మనం తీసుకునే ఫుడ్ పిరమిడ్లో మనం హాఫ్ ఆఫ్ ద పిరమిడ్ ఇక్కడ మనం కవరప్ చేస్తాం కాబట్టి చక్కగా మీల్ రీప్లేస్మెంట్ చేయొచ్చు అండ్ అలాగే ఇది ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. ఓకే. బట్ ఎల్డర్లీ పీపుల్ అండ్ అలాగే స్టమక్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ అల్సర్స్ ఉన్న వాళ్ళు మాత్రం మస్టర్డ్ సాస్ని వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్. సో ఫస్ట్ మనము సలాడ్స్ అంటేనే మనము డ్రెస్సింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అవును. అలాగే లెమన్ కూడా స్క్వీజ్ చేసుకున్నాం, నిమ్మరసం. సో ఇప్పుడు టోటల్గా మనం ఆల్రెడీ వీట్ పాస్తా బాయిల్ చేసాం కాబట్టి సో మొత్తం నాన్ ఫ్లేమబుల్గానే అయిపోతుంది సలాడ్. మొత్తం నాన్ ఫ్లేమబుల్గానే చేసేసుకుంటున్నాం. సో ఇక్కడే మనకు ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. లెమన్ యాడ్ చేసాము, మస్టర్డ్ సాస్ అండ్ అలాగే మింట్. సో ఇవన్నిటిని ఫ్లేవర్ అనేది చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. యూజువల్గా యాంగ్జైటీ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఒక్కదాని మీదే ఎక్కువగా గాబరా పడుతుంటారు. వాళ్ళ మైండ్ డీవియేట్ చేయడానికి ఫ్లేవర్స్ అనేది ఎక్కువగా వాడాలి. ఫ్లేవర్స్ ఎక్కువగా వాడాలి. సో యూజువల్గా సాసెస్ ఎంత ఫ్రీక్వెంట్గా వాడచ్చు మనం? సో వాళ్ళు వచ్చేసి ఏదైనా సరే మనం కొంచెం ప్రిజర్వేటివ్స్ తక్కువ చేసి వాడాలి కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే సాసెస్ వీక్లీ 2 to 3 ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ రిమైనింగ్ టైంలో ఏంటంటే మింట్ నార్మల్ మనము కర్రీస్లో చేసుకుంటాం కదా, రోటి పచ్చళ్ళు లాగా పుదీనా చట్నీ కానీ అలాంటి చట్నీస్ కూడా వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. అది కూడా మనకు ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. మినిమల్ క్వాంటిటీ అనేది సాసెస్ యూస్ చేయాలి. అవును. సో ఇలా మనం సలాడ్స్ ప్రిఫర్ చేసుకునేటప్పుడు మాత్రం ఇలా ప్రిఫర్ చేస్తుంటే వాళ్ళకి కొంచెం టేస్ట్ అనేది ఎక్కువగా తెలుస్తుంది, అంటే మరీ బ్లాండ్గా తినకుండా ఉండడానికి. అండ్ మోస్ట్లీ ఇప్పుడు అడల్ట్సే ఎక్కువగా యాంగ్జైటీ లెవెల్స్ని స్ట్రెస్ ఎక్కువగా అవుతూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి సాలడ్స్లో ఇది బెస్ట్ ఆప్షన్. అండ్ ఇందులో మనం వెజీస్ యాడ్ చేసేసుకుందాము. ఫస్ట్ గ్రీన్ బెల్ పెప్పర్,
సో యూజువల్గా ఎక్కువగా స్ట్రెస్ ఉన్న వాళ్ళు యాంగ్జైటీ లెవెల్స్కి గురవుతూ ఉంటారు. స్ట్రెస్ రిలీవ్ చేయడానికి ఎటువంటి డ్రింక్స్ తీసుకోవచ్చు? సో ఫస్ట్ వచ్చేసి మనము డీటాక్స్ డ్రింక్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అండ్ అందులోనూ మనం కొంచెం గ్రీన్ లీఫీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ సీడ్స్ అంటే పంకిన్ సీడ్స్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇలాంటి సీడ్స్ తీసుకుంటే మన బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది చక్కగా పెరుగుతుంది. సో ఆ స్ట్రెస్ని తగ్గించి మనం ఏదైతే వర్క్ చేయాలి అని అనుకుంటామో అది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది కాన్సన్ట్రేషన్. కాబట్టి అలా మనం సీడ్స్ కూడా ఎక్కువగా ఇంక్లూడ్ చేసి యూస్ చేస్తాం. ఓకే. సో బెల్ పెప్పర్స్, గ్రీన్ బెల్ పెప్పర్స్ వేసుకున్నాం. నెక్స్ట్ ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు. సో మెయిన్ సలాడ్స్లో ఏంటంటే నాన్ ఫ్లేమబుల్ చేస్తాం కాబట్టి కుకింగ్ అవసరం లేకుండా ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఎక్కువగా అవి యూస్ చేస్తే సరిపోతుంది. ఎస్, అవును. ఆ తర్వాత చెర్రీ టొమాటోస్ కూడా. ఓకే. నెక్స్ట్ కీరా ముక్కలు. సో ఎప్పుడైనా సరే మనం కీరా అనేది తప్పకుండా తీసుకోవాలి. బికాజ్ ఇందులో మనకు క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ కీరాలో ద బెస్ట్ థింగ్ ఏంటంటే డైజెషన్ చక్కగా అవుతుంది అనమాట. దాన్ని కుక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ కానీ ఫైబర్ కానీ డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ పన్నీర్. సో తర్వాత ఏంటి? అండ్ ఫైనల్లీ మనము ఆల్రెడీ ఉడికించుకున్న హోల్ వీట్ పాస్తా. ఓకే. సో క్వాంటిటీ ఏంటంటే మనకి ఏది ఎక్కువ ఇష్టం, ఇప్పుడు పన్నీర్ ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు, ఆ పన్నీర్ ముక్కలు ఎక్కువగా వేసుకోవచ్చు. పాస్తా ఎక్కువగా తినేవాళ్ళంటే పాస్తా ఎక్కువగా వేసుకోవచ్చు. సో నార్మల్గా మీల్ రిప్లేస్మెంట్ లాగా చేసుకునేటప్పుడు మటుకు పన్నీర్ అండ్ పాస్తా ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. బికాజ్ ఇది కార్బ్స్ ఉంటుంది కాబట్టి మనకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఎన్హాన్స్ చేయడంలో ఉపయోగపడుతుంది. అండ్ ఎవరైతే ఎక్కువగా కాన్స్టిపేషన్లో ఉంటారో వాళ్ళు కీరా కానీ ఆనియన్స్ కానీ చెర్రీ టొమాటోస్ కానీ ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే. సో బాడీ నీడెడ్ బట్టి కూడా వాళ్ళు క్వాంటిటీ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇవన్నిటిని మనం ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేసుకున్నాం. ఓకే పల్లవి, సో యూజువల్గా సలాడ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చాలామంది యాంగ్జైటీ ఉన్న వాళ్ళు స్వీట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? సో వాళ్ళకి ఏంటంటే అంటే చాలామంది మోస్ట్లీ స్వీట్స్ తినడం వల్ల వాళ్ళకి కొంచెం ఆ స్ట్రెస్ అనేది కంప్రెస్ అవుతున్నట్టు అండ్ అలాగే ఆ మైల్డ్నెస్ అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అండ్ కొంతమంది స్పైస్ కూడా ఎక్కువగా తీసుకుంటారు. లైక్ వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవడం వల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది అండ్ అలాగే కొంచెం రిలాక్సేషన్గా ఉన్నట్టు ఫీల్ అవుతారు. సో అలా వాళ్ళకి ఏదైతే ఫేవరెట్ ఫుడ్ ఉంటుందో యాంగ్జైటీగా ఉన్నప్పుడు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ తీసుకొని దాన్ని కొంచెం కంప్రెస్ చేస్తూ ఉంటారు. అది చాలా కామన్ థింగ్ అందరికీ. ఓకే. సో మరి మన సలాడ్ అయితే రెడీ అయిపోయింది, మరి సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. నెక్స్ట్ అలాగే పార్స్లీ కూడా వేద్దాము. ఓకే. నిజంగా చూడగానే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గినట్టు, ఎందుకంటే చాలా కలర్స్ ఉన్నాయి ఒకటి, మల్టీ కలర్స్ ఉన్నాయి ఒకటి, న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఎక్కువగా హైగా ఉంటాయి. అవును. సో మరి రెడీ అయిపోయినట్టే మన సలాడ్. లాస్ట్ గ్రీన్ పాస్తా సలాడ్ రెడీ అయిపోయింది. ఓకే. గ్రీన్ పాస్తా సలాడ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. గ్రీన్ పాస్తా సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్, మస్టర్డ్ సాస్ 1 టేబుల్ స్పూన్, మింట్ సాస్ 1 టేబుల్ స్పూన్, తేనె 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, చెర్రీ టొమాటోస్ 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, హోల్ వీట్ పాస్తా 1 కప్పు, పార్స్లీ కొద్దిగా. గ్రీన్ పాస్తా సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఆలివ్ ఆయిల్, మస్టర్డ్ సాస్, మింట్ సాస్ వేసి కొద్దిగా తేనె, అలాగే మిరియాల పొడి, సరిపడా ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చెర్రీ టొమాటోస్, కీరా ముక్కలు, పన్నీర్ ముక్కలు, ఉడికించుకున్న హోల్ వీట్ పాస్తా వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి పార్స్లీ వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ గ్రీన్ పాస్తా సలాడ్ రెడీ.